ప్రియులారా, మరి సమయంలో పాఠంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈ జన్మ పాపము ఉన్నది అని వాదించే వాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి మూలం స్వభావ పాపము. వికేఆర్ గారు మొన్నటిదాకా జయశాలి గారి ప్రసంగాలు చెప్పిన వ్యక్తే. కానీ విచిత్రం ఏమిటంటే వారు కూడా ఇలా మాట్లాడతారని నేను కూడా ఊహించలేదు. మరి వారికి ఏమైందో వారే చెప్పాలి. సోదరుని నేను అవమానించి మాట్లాడలేను, కానీ ఏ విషయం అయితే ఉందో దాని మీద మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడతాను. మొదటిగా ఈ విషయంలో బహిరంగంగా నేను ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాను. సబ్జెక్టు ఏదైనా కావచ్చు, ఏ అంశమైనా కావచ్చు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాక్యానికి విరుద్ధంగా చెప్పినప్పుడు వారిని గురించి మనం ఏదైనా ఒక వీడియో మాట్లాడుతున్నామంటే వారు మాట్లాడిన ప్రసంగం మీదనే, టాపిక్ మీదనే తప్ప వ్యక్తిగతంగా వారిని అవమానించాలని కాదు, వ్యక్తిగతంగా వారిని సమాజంలో డీఫేమ్ చేయాలని కాదు. కేవలం సబ్జెక్ట్ వైజ్గా ఒక కొన్ని విషయాలలో వ్యతిరేక భావాలు ఈరోజు సహోదరుల మధ్య ఉండొచ్చు. అలా ఉన్నంత మాత్రాన వారు మనకు శత్రువులు కాదు. అది మొదటిగా మీరు గ్రహించాలి. వికేఆర్ గారు ఇలా మాట్లాడతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చివరికి జన్మపాపం ఉంది అని వారు కూడా ఒప్పేసుకున్నారు. ఇది చాలా బాధపడవలసిన విషయం. వారి మాటల్లో ఒక విషయాన్ని నేను మీకు ముందు చెప్తాను. ఆదాము పాపం చేశాడు. ఆ పాపం మూలంగా అందరికీ స్వభావ పాపం అనేది వచ్చింది. పాపం చేసే ఒక స్వభావం అనేది వచ్చింది. ఆదామును దేవుడు కలిగించినప్పుడు అతడు జన్మతః పాపి కాదు అన్నాడు. అతను జన్మతః పాపి కాదు, కానీ అతడు చేసిన పాపమును బట్టి ఆ తర్వాత అందరికీ కూడా స్వభావం, ఆ పాపం చేయాలనే స్వభావం వచ్చేసింది. పాపం చేయాలనే స్వభావం వచ్చింది కనుక జన్మతః పాపే అనే ఒక నిర్ధారణలోనికి, ఒక భావనలోనికి వికేఆర్ గారు వచ్చినట్టు మనకి ఆయన మాటల్లో అర్థమవుతుంది. వికేఆర్ గారి కంటే ముందు ఒక సోదరులు మాట్లాడారు. ఆయన కూడా అనేశాడు, జన్మ పాపం ఉంది అని మేము ఒకప్పుడు లేదనుకున్నాము, ఇప్పుడు ఉంది అని ఖచ్చితంగా చెబుతున్నాము అనేశాడు. ఇప్పుడు వారు మాట్లాడిన మాటల్లో నుంచే ఒక విషయాన్ని మీ ముందు పెడతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆదాము జన్మతః పాపి కాదు. ఆయన పాపం చేయటం వలన పాప స్వభావము ఆయన ద్వారా సమాజంలోనికి, అంటే మనుషులలోనికి వచ్చింది. మనుషుల్లో నుంచి సమాజంలోనికి పాపం అనేది వచ్చేసింది. ఆదాముకి మొట్టమొదట పుట్టినటువంటి పిల్లలు కయ్యను, హేబెలు. కయ్యను వికేఆర్ గారు మాట్లాడినట్లుగా ఆదాము తప్పు చేయటం వలన పాప స్వభావం ఆయన పిల్లలకు వచ్చింది అని అనుకుంటే కయ్యనుకు వచ్చినట్టుగానే కనబడుతుంది ఆయన మాటలు బట్టి. మరి ఆదాము నుంచి పాప స్వభావము, ఆయన పాపం చేసి ఆ స్వభావాన్ని వారసత్వంగా పంచిచ్చాడు అని అంటున్నారు కదా. మరి హేబెలులోనికి ఎందుకు రాలేదు? హేబెలు నీతిమంతుడిని బైబిల్ చెప్పింది కదా. పాపం చేసే స్వభావం కయ్యనులో ఉన్నప్పుడు, కయ్యను హేబెలు ఒకే ఆదాము నుంచి వచ్చినప్పుడు హేబెలులోనికి ఎందుకు రాలేదు? హేబెలు నీతిమంతుడు అని బైబిల్ ఎందుకు చెప్పింది? ఆలోచించండి మీరు. ఇక్కడ దొరికిపోతారు మనకి, వీళ్ళు ఇక్కడ దొరికిపోతారు. ఒక విషయాన్ని మనం ప్రజల ముందు పెడుతున్నప్పుడు దాన్ని విప్పగలిగినటువంటి సామర్థ్యం మనకి ఉండాలి. విప్పగల సామర్థ్యం ఉండాలి. అవతల వాళ్ళని ఒప్పించగల సామర్థ్యం ఉండాలి. నాకు నేను ఒప్పేసుకుంటున్నానులే అని అంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదు. ఉందండి అని ఒక నోటి మాటతో చెబితే అది ఆమోదయోగ్యంగా ఉండదు. సమాజంలోనికి మన వాయిస్ వెళ్తున్నప్పుడు మన భావాలు కాదు కావాల్సింది, బైబిల్ భావాలు వెళ్ళాలి, బైబిల్ అభిప్రాయాలు వెళ్ళాలి. ఎప్పుడైతే జన్మ పాపం ఉంది అని వికేఆర్ గారు ఒప్పేసుకున్నారో నిజంగా వారి మీద ఉన్న గౌరవం కూడా నాకు పోయింది. నేను వారు, వికేఆర్ గారు అని ఇంత గౌరవప్రదంగా ఇప్పటికీ మాట్లాడుతున్నానంటే ప్రభువులో ఒక సహోదరుడు కనుక నేను మాట్లాడుతున్నాను. ఒక విషయంలో నేను విభేదించవచ్చు, ఒక విషయంలో అభినందనలు తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, కొన్ని విషయాలలో వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి, కొన్ని విషయాల్లో అభినందనలు తెలియజేస్తూ నేను వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సూటిగా సుత్తి లేకుండా ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను, వారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఆదాము పాపం చేసి ఆ పాప స్వభావాన్ని ఆయన వారసత్వంగా ఆయన పిల్లలకి ఇస్తే ఆదాము చేసినటువంటి పాప స్వభావం ఏదైతే ఉందో అది అందరికీ వర్తిస్తుంది, అందరికీ వచ్చింది అని మనం అనుకుంటే హేబెలులో ఎందుకు పాప స్వభావం లేదు? హేబెలు నీతిమంతుడని బైబిల్ ఎలా చెప్పింది? కయ్యను దుర్మార్గుడుగా, దుష్టుడుగా బైబిల్లో మనకి కనబడతాడు, హేబెలు నీతిమంతుడుగా కనబడతాడు. అలాంటప్పుడు మరి హేబెలులో ఎందుకు రాలేదు ఆ పాప స్వభావం? హేబెలులో ఎందుకు రాలేదు? తన అన్న చంపుతున్నా, తన అన్న అతన్ని రక్తం కారిపోయేంతగా కొడుతున్నప్పుడు కూడా కనీసం తిరుగుబాటు కూడా చేయలేదే? తిరుగుబాటు కూడా చేసినట్టుగా బైబిల్లో మనకు లేదే? ఎదురుదాడి చేసినట్టుగా కూడా బైబిల్లో లేదే? ఆ లోబడే స్వభావం ఎవరి నుంచి వచ్చింది? మరి ఎవరి నుంచి వచ్చింది? ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే స్వభావం అనేదాన్ని జన్మ పాపానికి ఆపాదించకూడదు అని మనకు అర్థం కావాలి. అది తల్లిదండ్రుల నుంచి వచ్చేస్తుంది కాబట్టి అది జన్మ పాపము అని మనం ఆపాదించకూడదు. ఎందుకంటే అసలు జన్మతః పాపము, జన్మ పాపి అనే పదమే బైబిల్లో లేదు, బిబ్లికల్గా ఎక్కడ ఎవరూ చూపించలేరు. మనిషి పాపి అన్నది, మనిషి పాపం చేస్తున్నాడు తద్వారా పాపి అని పిలువబడుతున్నాడు అన్నది బైబిల్ చెప్పింది. జన్మతః పాపి అని బైబిల్లో ఏ ఒక్కరు ఈ రోజు వాదిస్తున్న వాళ్ళు ఎవరు చూపించలేరు. వికేఆర్ గారు కానివ్వండి, తమ్ముడు జేమ్స్ కానివ్వండి, రంజిత్ తోఫీర్ గారు కానివ్వండి, ఎవరు కూడా చూపించలేదు. బైబిల్లో జన్మ పాపము అని ఎక్కడైనా చూపించమని చూద్దాం. లేదు.
లేకపోయినా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని అంటే అది కల్పించిన మాట. జన్మ పాపము అన్నది కల్పించిన మాట. స్వభావం ఉంది, పాపం చేయాలన్న స్వభావం తల్లిదండ్రుల ద్వారా వస్తుంది అన్నారు. స్వభావం ఒక రకంగా ఉండదండి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. స్వభావాలన్నీ ఒకే రకంగా ఉండవు. నేను కొన్ని స్వభావాల గురించి కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. స్వభావము అనే మాటని చాలా రకాలుగా అర్థం చేసుకోవాలి. స్వభావాలు చాలా ఉంటాయి. ఒకే రకమైన స్వభావం అందరిలో ఉండదు. కొన్ని అందరిలో కనిపించే స్వభావాలు ఉంటాయి, కొందరిలో కనిపించని స్వభావాలు ఉంటాయి. నాకున్నటువంటి స్వభావము నా పిల్లలకు ఉండకపోవచ్చు, నా పిల్లలకున్న స్వభావం నాకు ఉండకపోవచ్చు. నాకు నా పిల్లలకు ఉండే స్వభావాలు కొన్ని జెనెటిక్గా కొన్ని ఉంటాయి. నాలో ఉన్న స్వభావ లక్షణాలు నా పిల్లల్లో ఉండకపోవచ్చు, నా పిల్లల్లో ఉన్న స్వభావ లక్షణాలు వారికి పుట్టబోయే పిల్లల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే స్వభావం అనేదాన్ని ఒకే రకంగా ట్రీట్ చేయకూడదు అని నేను మీ ముందు ఒక విషయాన్ని పెడుతున్నాను. స్వభావం అనేదాన్ని ఒకే రకంగా ట్రీట్ చేయకూడదు, అక్కడ తప్పు జరుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు మీకు ఒక మంచి విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి స్వభావాన్ని గురించి కొన్ని విషయాలు, స్వభావం అన్నదాన్ని వివిధ కోణాల్లో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతున్నాను. చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును అని అన్నాడు. ద్రోహుల మూర్ఖ స్వభావము అన్నాడు. ఏమండి, మనుషులలో ద్రోహులు ఉంటారు, మనుషులలో దొంగలున్నారు, మనుషులలో వ్యభిచారులు ఉన్నారు, మనుషులలో అబద్ధీకులు ఉన్నారు, మనుషులలో ద్రోహులున్నారు, మనుషులలో పింకములాడు వారు ఉన్నారు, మనుషులలో ధనగర్వం కలిగిన వారు ఉన్నారు, మనుషులలో మత్సరంతో నిండిన వారు ఉన్నారు. ఏమంటే మనుషులలో చాలా రకాల స్వభావాలు ఉన్నాయి. ఇవన్నీ ఆదాము దగ్గర నుంచి వచ్చాయా? ఆలోచించండి. ఆదాము నరహత్య చేయలేదు. ఆదాము పండు తిని పాపం చేశాడు. ఇప్పుడు పండు తిని పాపం చేసినటువంటి ఆదాము గర్భాన పుట్టినటువంటి కయ్యనుకి నరహత్య చేసే స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం ఏం చేయలేదు కదా నరహత్య. ఆదాం ఏమైనా మర్డర్ చేశాడా? ఆయన భార్య ఏమన్నా అమ్మగారు ఏమన్నా మర్డర్ చేసిందా? ఆ మర్డర్ చేయాలన్న స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచి వచ్చింది అని అంటే కయ్యనిలో మర్డర్ చేయాలన్న స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? తన తమ్మును చంపాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి స్వభావము తల్లిదండ్రుల నుంచి వస్తుంది అంటే నేను ఒప్పుకుంటాను, అది జన్మ పాపం అంటే నేను ఒప్పుకోను. స్వభావం వేరు. స్వభావాలు చాలా ఉన్నాయి. అన్ని స్వభావాలను అందరికీ ఆపాదించకూడదు. ఏమంటే మరొక మంచి మాట మీకు నేను చూపిస్తాను చూడండి. 11వ అధ్యాయం 13వ వచనం సామెతల గ్రంథము, కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నమ్మకమైన స్వభావం గలవాడు, ఇది కూడా స్వభావమే. నమ్మకమైన స్వభావము అనేది కూడా స్వభావం కిందనే తీసుకున్నాం మనం, బైబిల్ చెప్పింది కనుక. నమ్మకస్తుగా ఉండటం అనేది కూడా ఒక స్వభావ లక్షణమే. అన్ని స్వభావాలు పాపానికి ఆపాదించకూడదు మనం, అన్ని స్వభావాలు జన్మ పాపానికి ఆపాదించకూడదు మనం. ఇది కూడా చూడండి, నమ్మకమైన స్వభావం అని అన్నాడు. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచిపెట్టును. మరి స్వభావం పాపం అంటారు, ఇక్కడ స్వభావం ఇది నీతిగా కనబడుతుంది. అంటే స్వభావ లక్షణాలు పాపంగా ట్రీట్ చేసేవి కొన్ని ఉన్నాయి, స్వభావ లక్షణాలు నీతిగా ట్రీట్ చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి స్వభావం అనగానే పాపంగా ఆపాదిస్తున్నారు చూసారా, అక్కడే మీరు పప్పులో కాలేశారు, అక్కడే మీరు తప్పులో కాలేస్తున్నారు. బైబిల్ భావజాలానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు, అర్థం కాక విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. మీరు అనేది ఏంటంటే మనిషిలో పాప స్వభావం అనేది ఒకటి ఉంది, అందుకనే అబద్ధం ఆడుతున్నాడు, అందుకనే వ్యభిచారం చేస్తున్నాడు. పాప స్వభావం మనిషిలో ఉంది కనుక, శరీరంలో ఉంది కనుక, అది తల్లిదండ్రుల ద్వారా వస్తుంది కనుక, ఇదిగో దొంగతనం చేయాలి, అబద్ధం ఆడాలి, వ్యభిచరించాలి, మోసగించాలి, మత్సరపడాలి, ఇలాంటివన్నీ ఇదిగో లోపల నుంచే వచ్చేస్తున్నాయి. ఇవి లోపల నుంచే వచ్చేస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లిదండ్రుల ద్వారా వచ్చాయి అంటున్నారు. తల్లిదండ్రుల ద్వారా ఈ లక్షణాలే వస్తున్నాయా? మంచి లక్షణాలు ఏమి రావట్లేదా? మంచి స్వభావం ఏమి రావట్లేదా? ఆలోచించండి. ఏమంటే మంచివాడి కడుపున మంచివాడే పుడతాడన్న నమ్మకం, మంచివాడే పుట్టాలి అని, చెడ్డవాడే పుట్టాలి అని ఏమి ఖచ్చితమైన ఆధారాలు చెప్పడానికి బైబిల్లో ఏమీ లేవే. స్వభావము అనే దాన్ని పాపానికి ఆపాదించి అన్ని స్వభావాలు పాపమే అనుకుంటే పొరపడుతున్నారు కదా. అన్ని స్వభావాలు పాపం అంటే పొరపాటే కదండి. కాబట్టి రెండు విషయాలు మీకు నేను చూపించాను. ఇదిగో మూర్ఖపు స్వభావం కలిగిన వాడు, ఇదిగో నమ్మకమైన స్వభావం కలిగిన వాడు. స్వభావ లక్షణాలలో తేడా ఉందా లేదా? కాబట్టి ఆదాము నరహంతకుడు కాకపోయినా కుమారుడు నరహంతకుడు అయ్యాడు. మరి ఆదాములో లేని ఆ లక్షణం కయ్యనులో ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం మీరే చెప్పాలి. అంటే దానికి ఏ వివరణ ఇస్తారు? పాపం చెయ్యాలన్నా ఆ జెనెటిక్ తల్లిదండ్రుల ద్వారా వస్తుంది కనుక ఇలా మారిపోయాడు అని అన్నామా? ఆ తండ్రికి ఈ కుమారుడికి ఎంత వ్యత్యాసం ఉంది? అతడు పండు తినొద్దన్న పాపం చేశాడు, ఇతడు ఏకంగా మర్డర్ చేశాడు. మరి దీని ఎలా మాట్లాడతారు చెప్పండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, స్వభావాన్ని పాపం, అన్ని స్వభావాల్ని పాపంగా ట్రీట్ చేయడం అనేదాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. స్వభావాన్ని అసలు పాపము అని అనటమే తప్పంటున్నాను నేను.
ఎందుకు అంటే స్వభావాన్ని పాపంగా ట్రీట్ చేయకూడదని చెప్పడానికి మీ ముందు ఒక బలమైన మంచి రెఫరెన్స్ పెడతానండి. చాలా విషయాలు ఉన్నాయి, మంచి రెఫరెన్స్ పెడతాను. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, మీరు అందరూ కూడా చూడండి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగము ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తక దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదట భూమి మీదకి వచ్చినప్పుడు. ఆయన ఏం ధరించుకొని వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. చూడండి, ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు అంటే ఇప్పుడు ఆదాములో నుంచి వస్తున్న ఆ పాప స్వభావం అంతా మీరు చెబుతున్నట్లు యేసుక్రీస్తులోని కూడా వచ్చింది అని ఒప్పుకొని తీరాలి. మీరు చెబుతున్నట్టు స్వభావం పాపమే అయితే యేసుక్రీస్తు కూడా పాపి అని ఒప్పుకొని తీరాలి. ఒప్పుకుంటారా? యేసుక్రీస్తు కూడా స్వభావమే పాపమైతే యేసుక్రీస్తు కూడా పాపి అని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకొని అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు. అబ్రహాము సంతానం ఒకసారి మీరు చూడండి. అబ్రహాము సంతానాన్ని మీరు ఒకసారి చూడండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మాలు ఇస్తుంటే భూమి మీద యొర్దాను నదిలో బాప్తిస్మ ఇస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి మొట్టమొదటిగా గుర్తు తెరిచి మాట్లాడింది ఆయనే. మొట్టమొదటిగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించింది ఆయన కదా. అప్పుడు వాళ్ళందరూ వచ్చి గల్లాలు ఎగరేసుకొని, మేము అబ్రహాము సంతానం, మాకు అవసరమా బాప్తిసం అంటే? అన్నాడు, మీరు అబ్రహాము సంతానం కాదురా, సర్ప సంతానం రా అన్నాడు. అబ్రహాము సంతాన స్వభావం అంటే మీకు తెలుసా? స్వభావాన్ని పాపం కిందకి లెక్కేస్తున్నారు కదా. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్న యేసుక్రీస్తు మరి పాపం చెయ్యలేదే, పాపం లేనివాడిగా బ్రతికాడే అంటే స్వభావం ఉన్నంత మాత్రాన పాపైపోతాడా? ఎర్రియంగలప్పలు అనుకుంటారు ఇలా మాట్లాడేవారందరినీ. స్వభావం ఉన్నంత మాత్రాన పాపైపోతాడా? ఎవరయ్యా మీకు చెప్పింది? స్వభావం ఉన్నంత మాత్రాన పాప, స్వభావం ఉన్నంత మాత్రాన వ్యక్తిని పాపి అనటం అనేది భయంకరమైన నేరం, తెలుసండి. మరి అలా అన్నప్పుడు యేసుక్రీస్తుని కూడా పాపిని ఒప్పుకొని తీరాలి. నువ్వు యేసుక్రీస్తుని పరిశుద్ధుడు ఎందుకు అంటున్నావు? మరి యేసుక్రీస్తుని పరిశుద్ధుడు ఎందుకు అంటున్నావు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాదు. ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు స్వభావమే పాపమైతే, స్వభావమే జన్మ పాపం కిందకి ఆపాదిస్తే, స్వభావమే పాపం కిందకి ఆపాదిస్తే, స్వభావమే జన్మతః పాపి అని అంటే యేసుక్రీస్తు కూడా దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. చెప్ప ఇప్పుడు యేసుక్రీస్తు పాపిని. యేసుక్రీస్తు పాపికి అమ్మమ్మ నాన్న ధరించుకుని యేసుక్రీస్తు పాపి కాదండి అని అంటావా? అయితే నేను కూడా పాపిని కాదు, జన్మతః. నేను కాదు, నా వాదన ఇదే. నేను జన్మతః పాపిని కాదు. ఆయన పాపి కాకపోతే నేను కాదు. ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు, నేను నా తండ్రుల స్వభావాన్ని ధరించుకుని పుట్టినప్పుడు, అలా పుట్టడమే పాపమని నువ్వు అంటున్నప్పుడు, ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు నేను పాపినైతే ఆయన పాపి అవ్వాలి. లేదు ఆయన పరిశుద్ధుడైతే నేను కూడా జన్మతః పరిశుద్ధుని అవ్వాలి. ఎవరికో చెప్పాలి నీ వాదనలు, మాపుకో కాదు. నా మాటల సారాంశం మీకు అర్థమవుతుందా? స్వభావము పాపము కాదు, ఆ స్వభావం కార్యరూపం దాల్చినప్పుడే పాపం. శరీరం లోపల దేవుడు చాలా పెట్టాడు, కామ, క్రోధ, మద, మత్సర. వాటిని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నావు. చేసుకోవట్లేదా? ఒక అందమైన స్త్రీ కనపడగానే ఆలోచనలు మారిపోతుంటాయి. మనిషిలో ఆలోచనలు మారిపోతుంటాయి. అది కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. దేవుడు మనల్ని యాంత్రికంగా చేయలేదు, మనల్ని యాంత్రిక జీవితానికి అలవాటు చేయలేదు. శరీరం లోపల ఎన్నిటినో పెట్టి వాటిని కంట్రోల్ చేసుకోగలిగిన ఇంద్రియ నిగ్రహముని ఇచ్చాడు దేవుడు. వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే పాపము లేదు. అవి అందరిలో, కొన్ని స్వభావాలు అందరిలో ఉన్నాయి. ఆదాము తన భార్యతో కాపురం చేశాడు. ఆ లక్షణం మనలో కూడా ఉంది. పెళ్లి చేసుకుంటున్నాం, దేవుడిచ్చిన ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటున్నాం, ఆవిడతో కాపురం చేస్తున్నాం. ఆదాములో ఉన్నది అది మనకు కూడా ఉంది. కోపం, తాపం, ప్రేమ, జాలి, కాఠిన్యం ఇవన్నీ అందరిలో ఉండే స్వభావాలే. వాటిని కంట్రోల్ చేసుకోవడంలో ఉంది. కాబట్టి స్వభావాన్ని అదుపు తప్పినప్పుడు దాన్ని పాపంగా ట్రీట్ చేయాలి. స్వభావాన్ని పాపంగా ట్రీట్ చేయకూడదు. ఇరియంగలప్పలా మాట్లాడమాకండి. ఓకే, ఆదాం పాపం చేశాడు, ఆయన పిల్లలు జన్మతః పాపులే. కాబట్టి జన్మతః పాపులుగా మనుషులు పుట్టించేది దేవుడేగా. ఆ రకంగా దేవుడు పుట్టిస్తున్నాడంటే దేవుడే కదా పుట్టిస్తున్నది. కాబట్టి ఈ నేరం మనం ఎవరు కాపాదించాలి? జన్మతః పాపి అంటే ఇప్పుడు ఆదాము కాపాదిద్దామా, దేవుడు కాపాదిద్దామా? ఆయన చేసిన పాపమును బట్టి ఆయన కాపాదిద్దామంటే మనందరికంటే పెద్ద నేరస్తుడు ఆదాము అవుతాడు. ఇప్పుడు మనందరం ఈ పాపాలు చేయడానికి కారణం ఆయన అవుతాడు. మనలో కాదు, ముందు నరకాలు వేయాల్సింది ఆయన వేయాలిగా. ముందు ఆయన వేయాలి. ఆయన గర్భాన పుట్టినవాడు నీతిమంతుడు పరదేశంలోకి వెళ్ళినప్పుడు ఆయనలో ఉన్న ఆ లక్షణం, పాపం చేసిన లక్షణం, అవిధేయత అనే లక్షణం. అవిధేయత కదండి, ఆదాము అవిధేయత కదండి. పండుతున్నటువంటి అవిధేయత, దేవుడు ఆజ్ఞను అతిక్రమించడం, ఆజ్ఞకు లోబడకపోవడం, అది అవిధేయత. ఆ అవిధేయత అనే లక్షణం హెబెరులో ఎందుకు లేదు? నీతిమంతుడిగా పరదేశికి ఎలా చేరాడు? ఆ అవిధేయత అనే లక్షణం మరి కయ్యూనులో కనిపించాలిగా. మరి అతనిలో నరహత్య చేసే లక్షణం కనిపించింది, ఆయనలో ఏళ్ళలో కనపడుతుంది.
ఈయనలో నేను ఆ సంతానంలో కనపడుతుంది. ఈ రోజు చూడండి, నేను మంచివాడినైనా నా గర్భాన పుట్టేవారు నాకంటే చెడ్డవాళ్ళుగా, నేను మంచివాడిని అనుకుంటున్నాను. కానీ సమాజంలో చూడండి, ఒక తండ్రి మంచివాడు కావచ్చు, ఆయన పిల్లలు దుర్మార్గులుగా దుష్టులుగా ఉంటున్నారు. రెండో తరంలోకి వెళ్ళిపోతే చూడండి ఎలా ఉంటున్నారు. మరి తనలో నా మంచి లక్షణం అతనికి ఎందుకు రాదు? చెడు వస్తున్నప్పుడు వంశపారంపర్యంగా చెడు వస్తున్నప్పుడు మంచి కూడా రావాలిగా. ఏదో తెలియని వెనకాల రన్ అవుతుంది. అది అర్థం చేసుకోవటం మనకు తెలియక, ఏదో మనకు అర్థం కాని విషయం ఏదో వెనకాల రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. అది మనకు అర్థం కాక జన్మతః పాపలం అంటున్నారండి. ఇప్పుడు మీకు మరి ఒక విషయాన్ని మీ ముందు పెడతాను. రంజిత్ ఓఫీర్ గారు మాట్లాడిన ఒక విషయాన్ని మీ ముందు పెడతాను, చూడండి ఒకసారి. ఓఫీర్ గారు మాట్లాడుతున్నది ఇప్పుడు మీ ముందు పెడతాను. ఏం మాట్లాడుతున్నారు మీరు జాగ్రత్తగా చూడాలి. నాకు క్లిప్స్ అన్ని అందుబాటులో దొరకలేదు, ఫేస్బుక్ లో పంపించారు. ఆ వీడియో క్లిప్ లో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే చాలా దొరకలేదు. కాబట్టి నేను ఫేస్బుక్ లో నుంచి ఉన్న కొన్ని వీడియో క్లిప్ని మీ ముందు పెడతాను. ఓఫీర్ గారు మాట్లాడింది, నేను ఏం మాట్లాడుతున్నాడో మీరు అందరూ జాగ్రత్తగా చూడాలని కోరుతున్నాను. అయ్యగా చూడండి ఏం చెప్తున్నారు. చాలా అనుభవ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. మొబైల్ ఓపెన్ అవ్వట్లేదు. ఏమండి మరి ఓకే ఓపెన్ అవుతుంది. సౌండ్ ఏర్పడుతుంది కదా. జన్మంతోనే పాపం సంక్రమిస్తుంది, స్వభావంతోనే పాపం వస్తుందని చెప్పారు. అలాగైతే ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఉంది కదా. అయితే బిడ్డలలో పాపం ఉంటే మరి పాపంతోనే బిడ్డలు ఎలా ప్రవేశిస్తారని ప్రశ్న. పాపం ఉండదు కాబట్టి క్రియాపాపం ఉండదు, స్వభావ పాపము క్రియాపాపముగా వ్యక్తీకరణం కావడానికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పరిపక్వం కావాలి. అప్పుడే పుట్టిన చిన్న బిడ్డ అబద్ధాలు చెప్పరు, ఎందుకంటే మాటలు రావు కాబట్టి. వ్యభిచారం చెయ్యరు, ఎందుకంటే అవయవాలు ఇంకా పరిపక్వం కాలేదు కనుక. కనుక స్వభావం ఉన్నది, అది క్రియగా మారడానికి, క్రియారూపం దాల్చడానికి అవకాశం లేని పరిస్థితి అది. కనుక స్వభావ పాపం మనలో లేకుండా చేసుకోవాలి అంటే అది పునరుద్ధాన శరీరం వచ్చినప్పుడే సాధ్యమవుతుంది. ఇది ఏం మాట్లాడుతున్నాడంటే పెద్దలు ఓఫీర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడున్న వాళ్ళు ఒక డిబేట్ పెట్టారు. అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మనిషి జన్మతః పాప అయితే పసిపిల్లలదే పరలోక రాజ్యం, పిల్లలు నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని పిల్లలు చూపిస్తూ యేసుక్రీస్తు అంటున్నాడు. కాబట్టి వాళ్ళు పాపులైతే పరలోక రాజ్యానికి ఎలా వెళ్తారు అని అంటే అంటున్నాడు, వారిలో పాప స్వభావం ఉంది, కానీ అది వ్యక్తీకరించబడటానికి కొంత సమయం పడుతుంది కదా. అంటే ఒక వయసు రావాలి, ఒక 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, ఒక 12 ఏళ్ళు, శరీరంలో అవయవాలన్నీ పరిపక్వానికి వచ్చినప్పుడు ఆ పాప స్వభావ లక్షణాలు కలిగి వాళ్ళు బ్రతుకుతారు అంటున్నాడు. ఓకే, ఇంతవరకు బాగుంది. మంచి వివరణ ఇచ్చాడు ఇక్కడ, మంచి వివరణ ఇచ్చాడు. జన్మ పాపం ఉందంటూనే ఆయనకి తెలియకోకుండా పిల్లలు పాపులు కాదు, ఎందుకంటే ఆ స్వభావం వ్యక్తీకరించడానికి పరిస్థితి అనుకూలంగా లేదు కనుక అని అనేశాడు. మరి జన్మతః పాపులు ఎలా అవుతారండి? పాపాన్ని వ్యక్తీకరించడానికి, పాపాన్ని ప్రొజెక్ట్ చేయడానికి వారి బ్రతుకు అనుకూలంగా లేనప్పుడు, శరీరం పరిపక్వం చెందనప్పుడు, వారు పాపం చేయనప్పుడు వాళ్ళు పాపులు కాదు, అందుకే పరలోక రాజ్యానికి వెళ్తారు అంటున్నాడు. జన్మ పాపం ఉందంటూనే పిల్లలు పాపం చేయడానికి, వ్యక్తీకరించడానికి అనుకూలమైన వయసు కాదు కనుక, వారిలో క్రియాపాపము లేదు కనుక, వారిలో స్వభావ పాపం ఉంది కానీ క్రియాపాపం లేదు కనుక వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా వారిలో పాపము లేదు అంటూనే క్రియాపాపం ఉంటేనే పాతాళానికి వెళ్తాము, క్రియాపాపం వారిలో లేదు అంటున్నాడు. మొత్తానికి చర్చ పెట్టి చర్చలో మాత్రం పసిపిల్లలకి పాపం లేదని ఒప్పుకున్నాడండి ఓఫీర్ గారు. అభినందించాలండి. క్రియాపాపం దాల్చాలి, స్వభావం ఏదైతే ఉందో అది క్రియాపాపం దాల్చాలి, అది అని చెప్పిన మాటలో సారాంశం. ఏమండి, స్వభావాలు మనిషిలో ఉండటం తప్పు కాదు, అవి వ్యక్తీకరించడానికి, అవి క్రియాపాపం దాల్చడానికి. ఏమండి, అలా దాల్చిన తర్వాతే వాటిని పాపంగా దేవుడు పరిగణించి నిన్ను నేరస్తుడుగా దేవుడు పరిగణిస్తాడు. కాబట్టి అన్ని స్వభావాలు పాపం కాదు, అన్ని స్వభావాలు నీతి కాదు. అన్ని స్వభావాలను ఒకే రకంగా మనం ట్రీట్ చేయకూడదు. మంచి స్వభావాలు ఉంటాయి, చెడు స్వభావాలు ఉంటాయి. అవి తల్లిదండ్రుల నుంచి వస్తాయి అని అనుకోవటం, అది పూర్తిగా వారి దగ్గర నుంచే వస్తాయి అని అనుకోవటం పొరపాటు ప్రియమైన దేవుని పిల్లలారా. అబ్రహాము ఉన్నాడు, 2 భార్యలు, శారమ్మ, హాగరు, ఇద్దరికి వేరు సంతానాలు, తండ్రి ఒక్కడే, తల్లి వేరు. కానీ చూడండి, వారేమన్నా అబ్రహాం గారు లేదంటే శారమ్మ, హాగరు వీళ్ళేమైనా అనేక మందిని చంపారా? తీవ్రవాద స్వభావం కలిగి ఏమన్నా ఉన్నారా ఆ సమయంలో? లేరే. కానీ వారి గర్భాన పుట్టిన వారిని చూడండి ఈరోజు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే ఆదాము దగ్గర నుంచి వచ్చేసిందని ఆపాదించేద్దామా? జన్మ పాపం కింద ఆపాదించేద్దామా దాన్ని? చూడండి, ఒక తండ్రి పిల్లలు కొట్టుకుని చచ్చిపోతున్నారు కదా. ఇప్పటికీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనుకుంటున్నారు అందరూ. ఇస్రాయెల్ హమాస్ మీద యుద్ధం చూడండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కదా. ప్రపంచంలో యుద్ధాలు జరిగింది ఎక్కువ అంటే వాళ్ళే కదండి, ఈ తండ్రి పిల్లలే కదా. 2 తల్లులు 1 తండ్రి, వాళ్ళే కదండి ప్రపంచంలో కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అనగానే ఎంతసేపటికి తండ్రిలో నుంచి వచ్చేస్తుంది పాపం, తండ్రిలో నుంచి వచ్చేస్తుంది. ఏమండి, తండ్రిలో నుంచి శరీరాన్ని, తల్లిలో నుంచి ఆత్మను, శరీరాన్ని మనం తెచ్చుకుంటాం.
ఆ శరీరానికి కొన్ని ధర్మాలు పెట్టాడు దేవుడు, ఆ శరీరానికి కొన్ని పనులు పెట్టాడు దేవుడు, ఆ శరీరానికి కొన్ని స్వభావాలు పెట్టాడు. అది దేవుడు పెట్టింది, అది దేవుడు పెట్టింది. కాబట్టి దాన్ని మనం పాపంగా ట్రీట్ చేయడం, ఆ స్వభావాన్ని పాపంగా ఆపాదించడం అనేదే నిజంగా తప్పండి, నిజంగా తప్పండి. క్రియాపాపం దాల్చినంత వరకు వాటిని మనం పాపంగా ట్రీట్ చేయడం, నేరంగా మనం పరిగణించడం తప్పనేది నేను ఈరోజు వాదిస్తున్నాను, తప్పని నేను వాదిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. కాబట్టి మనిషి జన్మతః పాపి 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 ఉంది, పాపం చేయాలండి. జన్మతః పాపి పాపి, స్వభావ పాపమే జన్మ పాపం, స్వభావ పాపమే జన్మ పాపం. ఏమండి? కాదండి. దేవుడు మనకి శరీరాన్ని నడిపించడానికి ఆత్మను పెట్టినప్పుడు మనల్ని యాంత్రికంగా చేయలేదని మనం అర్థం చేసుకోవాలి. యాంత్రికంగా చేయలేదు మనల్ని. మనం కొన్ని వస్తువులు తయారు చేస్తాం, అన్ని యాంత్రికంగా పనిచేస్తాయి. మనల్ని అలా చేయలేదు దేవుడు. మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వతహాగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చాడు. నువ్వేం చేస్తావో, నీలో కొన్ని పెట్టేశాను, నువ్వేం చేస్తావో, నీతిమంతుడిగా బ్రతుకుతావో అనీతిమంతుడిగా బ్రతుకుతావో నీ ఇష్టం అని దేవుడు మనకు స్వేచ్ఛని ఇచ్చేశాడు. నిర్ణయం మనం తీసుకోవాలి, మనం వాటిని కంట్రోల్ చేసుకోగలగాలి. మనం పాపం జోలికి వెళ్ళకపోకుండా మనం కంట్రోల్ చేసుకోగలగాలి, అంతే తప్ప ఆ స్వభావం పనిచేసి క్రియారూపం దాల్చినప్పుడు మనం నేరస్తులుగా కనబడుతున్నాం దేవుని దృష్టిలో. ఆ స్వభావం ఉన్నంత మాత్రాన మనం పాపులం అని అనుకుంటే పొరపాటు, పాపులం అని అనుకుంటే పొరపాటు. అలా ఒకవేళ స్వభావం ఉన్నంత మాత్రాన పాపులమే, జన్మతః పాపులమే అని అనుకుంటే మరి యేసుక్రీస్తు కూడా అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు, బైబిల్లో ఉంది కదా. అబ్రహాము సంతాన స్వభావం అంటే మనలాంటి స్వభావ సిద్ధం గల వ్యక్తిగానే కనబడుతున్నాడుగా, పరిపూర్ణ మానవుడిగా కనబడుతున్నాడుగా, మనలాంటి పరిపూర్ణ మానవుడిగా కనబడుతున్నాడుగా. మనలో ఉన్న ఫీలింగ్స్ ఆయనలో ఉన్నట్టుగా కనబడుతుంది కదా. మనలో ఏ రకమైనటువంటి శరీర తత్వాలు కలిగి, శరీర స్వభావాన్ని కలిగి ఉన్నదో ఆయనలో అదే ఉన్నట్టు కనబడుతుందిగా. అలాంటి ఆయన మరి పాపము లేని వాడికి ఎలా బ్రతికాడు అని అంటే ఆయనకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, మనకు లేదు. అందుకనే ఏమంటే, అందుకనే ప్రసంగం 7:29 వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను, అయితే వీళ్ళు వివిధ తంత్రములు కల్పించుకొని వీళ్ళు ఏమైపోయారో చెడిపోయారు అని బైబిల్లో ఉందండి. యేసుక్రీస్తు గురించి రాబడిన మాట్లాడుతుందామా? మొదటి భాగం ముగించుకుందాం, రెండో భాగం మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమంటే యేసుక్రీస్తు గురించి రాబడిన మంచి మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా సార్లు చదువుకున్నారు మీరు, మళ్ళీ మీకు నేను చదివిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి ఏమని రాయబడి ఉందో. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకునేదాన్ని గట్టిగా చేపడతాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు కానీ, మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు అని అంటే అర్థం ఏంటి? అదే అబ్రహాము సంతాన స్వభావము అంటే, అదే అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవడం అంటే. మనకు లాగానే శరీర బలహీనతలు, శరీర స్వభావాలు ఆయన దేహంలో కూడా ఉన్నాయి. మన బలహీనతల యందు సహానుభావం లేనివాడు కాదు కానీ, సమస్త విషయాలలో నీ వలె ఆయన శోధించబడినను, మన వలె ఆయన శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనముల యొద్దకు చేరుదము. అంటే మనం బలహీనం అయిపోయి పాపం చేశాము, పాపంలో పడిపోయాము. ఆయన మన వలె శోధింపబడినను పాపము లేనివాడిగా నిలిచాడు. దేవుడు యేసుక్రీస్తుని యాంత్రికంగా చేయలే. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడంటే మరి రక్తం ఆయనలోకి వచ్చిందని అర్థం. మరి గర్భంలో ఆకారం ధరించుకున్నప్పుడు తల్లి తీసుకునే ప్రతి ముద్దలో భాగం ఆయనలోకి వెళ్తుంది. తల్లి శరీరం, తల్లిలో ఉన్న రక్తం ఆయనలోకి వెళ్తుంది. తల్లిలోని ప్రతి భాగాన్ని పంచుకున్నాడు ఆయన. గర్భం ధరించడం పరిశుద్ధాత్మ వలన. కానీ ఆకారం డెవలప్ అయింది. తల్లి మరియా గర్భంలో ఉండి ఆమె శరీరాన్ని పంచుకొని, ఆమె శరీరంలో ఉన్నటువంటి దాన్ని పంచుకొని, రక్తాన్ని, ఆవిడ తినే ప్రతి ముద్దలో, ఆమె పీల్చే గాలిలో అన్నిటిలో భాగాన్ని పంచుకొని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అది అబ్రహాము సంతాన స్వభావము అంటే. మరి అబ్రహాము సంతాన స్వభావం ధరించుకునే యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన జన్మతః పాపి కదంటావు. అదే స్వభావంతో పుట్టిన మనము జన్మతః పాపం ఎలా అవుతాం? ఆయన కానప్పుడు మనం కాము. ఒకవేళ మనం జన్మతః పాపం అయితే ఆయన కూడా పాపి అని అనవలసిందే. నేను అలా అన్ను. ఆయన పరిశుద్ధుడు. ఆయన అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నా ఆయన పరిశుద్ధుడు. నేను కూడా జన్మతః పరిశుద్ధున్నే. ఆయన శోధింపబడి పరిశుద్ధుడుగా తాను ప్రూవ్ చేసుకున్నాడు. నేను జన్మతః పరిశుద్ధున్నే అయినా, జన్మతః పాపం లేకపోయినా శోధింపబడి పాపము చేశాను, అందుకే పాపిగా నేను ట్రీట్ చేయబడ్డాను. ఎలా నేను పాపిగా ట్రీట్ చేయబడ్డాను అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మందికి తెలియక మాట్లాడుతున్నారు. కాబట్టి స్వభావాన్ని పాపంగా ట్రీట్ చేయమాకండి దయచేసి. స్వభావాన్ని పాపంగా ట్రీట్ చేస్తే యేసులో కూడా అదే స్వభావం ఉంది, ఆయన్ని కూడా పాపిగా ట్రీట్ చేయాలి. మీరు అంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు, మీకు అర్థం కావాలి. ఆయనలో ఆ స్వభావం ఉన్నప్పుడు ఆయన పాపి కాకపోతే నేను ఎలా పాపిని అవుతానో మీరే చెప్పాలి. జన్మతః శోధింపబడి నేను పాపినయ్యాను, క్రియారూపకంగా స్వభావాన్ని బయలుపరిచి నేను పాపినైపోయాను. ఆలోచించండి. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి, ఒక 2 పాయింట్స్ మేము మేజర్గా మీ ముందు పెట్టాను. ఒకటి, ఆదాము చేసిన పాపం అవిధేయత. మరి కయ్యను నరహత్య అనే పాపం కనపడుతుంది. ఇది ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలి. రెండవది, యేసుక్రీస్తు అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. స్వభావమే పాపమైతే ఆయన కూడా పాపి అవ్వాలి. ఆయన పాపి కాదు, పరిశుద్ధుడు అంటారు. స్వభావం ఉన్న నాలో నేను పాపిని అంటారు. ఇదేనా మీరు చెప్పే వాదన? ఈ రెండింటికి ఆన్సర్ మీరు చేయండి. మరొక సందేశం, మరొక కోణంలో, మరొక యాంగిల్లో, మరొక ఎపిసోడ్ మీ ముందు పెడతాను. పంపించండి. జన్మ పాపం ఉందన్న వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ పంపించండి. మరొక ఎపిసోడ్తో, మరొక కోణంలో, మరొక విషయాన్ని మీ ముందు పెడతాను. అప్పటిదాకా థ్యాంక్ యూ.